Hello my dear students, welcome to Mana Vidya channel. I am B. Vinay Kumar, physics faculty. ఇంతకు ముందు క్లాస్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన ఫిజిక్స్లో ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాటికి మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది అప్లికేషన్ ఓరియంటెడ్లో కొన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకున్నాం. వాటిలో ధ్వనుల రకాలేంటి, అసలు ధ్వని ఎక్కడ వినబడుతుంది, చంద్రుడి పైన వినబడదు, కారణం ఏంటి, అలాగే ధ్వనుల రకాలు, ఆ ధ్వనుల రకాల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం, ఇన్ఫ్రాసోనిక్స్, ఆడిబుల్ సౌండ్స్ అండ్ అల్ట్రాసోనిక్స్. అలాగే ఈ అల్ట్రాసోనిక్స్కి సంబంధించిన అతిధ్వనులకు సంబంధించిన అనేక అప్లికేషన్స్ రియల్ లైఫ్లో ఎలా ఉన్నాయి, డైలీ లైఫ్లో అనేవి కూడా డిస్కస్ చేసాం. అలాగే అనునాదం అనే ప్రక్రియ పైన కొన్ని క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ప్రతిధ్వని. సో ఈ కాన్సెప్ట్లతో పాటు మనం ఇంకా కొన్ని కాన్సెప్ట్లు నేర్చుకుంటే ఈ ధ్వనికి సంబంధించిన పూర్తి అవగాహన అనేది మనకు డెవలప్ అవుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు క్లాస్లో ఒక్కసారి మీరు బోర్డు పైన కనబడుతున్న క్వశ్చన్ ఒకసారి చదివితే అందులో ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం ఏది దీంట్లో. సో ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చారు, నీరు, గాలి, అలాగే ఉక్కు, శూన్యమని. శూన్యంలో ధ్వని అనేది ప్రవహించదు, అసలు జనించదు అండ్ ప్రసరించదు అనేది మనం ఇంతకుముందు క్లాస్లోనే మనం డిస్కస్ చేసుకున్నాం. శూన్యం అనే ఆప్షన్ కరెక్ట్ కాదు ఇక్కడ. సో ఇక్కడ మనం దీన్ని సరే ఈ 3 ఆప్షన్స్లలో ఏది అయి ఉంటుంది మరి అనేది నేర్చుకునే కంటే ముందు అసలు ధ్వని వేగం అనేది ఇక్కడ మనం అడుగుతుంది వేగం అంటున్నాడు. సో ధ్వని వేగానికి సంబంధించి చాలా పారామీటర్స్ డిపెండ్ అయి ఉంటాయి. అందులో 4 పారామీటర్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ధ్వని వేగాన్ని 4 పారామీటర్స్ డిపెండ్ అవుతాయి. ఒకటేమో ఉష్ణోగ్రత, రెండవదేమో పీడనం, సాంద్రత, తర్వాత తేమ లేదా ఆర్ద్రత. ఓకే, సో ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లలో అంటే ఈ 3 ఆప్షన్స్లలో అసలు ధ్వని వేగం అనేది నేర్చుకోవడానికి డైరెక్ట్ ఆన్సర్ అనేది మనకు తెలుసు, సాలిడ్స్లో ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్ ఆన్సర్ నేర్చుకుని ఉంటారు మీరు ఎక్కడైనా చదివినప్పుడు. కానీ అసలు ధ్వని వేగం ఏ విషయాలపైన ఆధారపడి ఉంటుంది, ధ్వని వేగం అనేది పర్టికులర్గా ఎక్కడ ఎక్కువ ఉంటుంది, ద్రవాల్లో ఎక్కువ ఉంటుందా, ఘనాల్లో ఎక్కువ ఉంటుందా, వాయువులో ఎక్కువ ఉంటుందా, అసలు గాలిలో ధ్వని వేగం ఎన్ని పారామీటర్స్ పైన డిపెండ్ అయి ఉంది. సో ఈ 4 పారామీటర్స్ అనేవి గాలిలో ధ్వని వేగం డిపెండ్ అయ్యేవి. సో ఫస్ట్ ప్రతిదాన్ని మనం డిస్కస్ చేద్దాం. గాలిలో ఎలా డిపెండ్ అవుతుంది, ఘనాల్లో ఎలా డిపెండ్ అవుతుంది, అలాగే ద్రవ రూపంలో ఉన్న పదార్థాల్లో ఎలా డిపెండ్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్ చూస్తే గాలిలో ధ్వని వేగం అనేది ఉష్ణోగ్రత పైన డిపెండ్ అవుతుంది. గాలిలో ధ్వని వేగం ఉష్ణోగ్రత పైన డిపెండ్ అవుతుంది అనే దానికి ఒక ఫార్ములా పరంగా మనం డైరెక్ట్గా దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. వెలాసిటీ, ధ్వని సౌండ్ వెలాసిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ ఆఫ్ టీ. టీ అంటే టెంపరేచర్. సో ధ్వని వేగం అనేది ఉష్ణోగ్రత పైన ఆధారపడి ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. అనులోమానుపాతం అంటే ఏంది, ఉష్ణోగ్రత పెరిగితే వేగం పెరుగుతుంది, ఉష్ణోగ్రత పెరిగితే వేగం పెరుగుతుంది అని అంటే ఒకవేళ గాలి యొక్క ఉష్ణోగ్రత అనేది 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచితే అప్పుడు ధ్వని వేగం అనేది 0.1 సెకండ్స్ పెరుగుతుంది. 0.61 మీటర్ పర్ సెకండ్ అనే వాల్యూ అంతా ధ్వని వేగం ఇంక్రీజ్ అవుతుంది. సో 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇంక్రీజ్ చేస్తే 0.61 మీటర్ పర్ సెకండ్ ధ్వని వేగం పెరుగుతుంది. కాబట్టి ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం పెరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే పీడనంకి సంబంధించి చూసినప్పుడు పీడనం అనేది దాన్ని ఇంగ్లీష్లో ప్రెషర్ అంటాం. సో పీడనం అనేది డైరెక్ట్ డెఫినేషన్ ఏంటంటే ప్రమాణ వైశాల్యం పైన పనిచేసే బలాన్ని పీడనం అంటాం. సో దానికి ఫార్ములా అనేది ఇలా ఉంటుంది, P = F/A. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఫోర్స్ బై ఏరియా. అలాగే ఈ పీడనానికి సంబంధించినట్టుగా ఉండే ఒక సమీకరణాన్ని న్యూటన్ అనే సైంటిస్ట్ 16th సెంచరీలో 16వ శతాబ్దంలో కనుక్కున్నాడు. అది V = √P/d అన్నాడు. P అంటే ప్రెషర్, D అంటే డెన్సిటీ. అలాగే దీన్ని న్యూటన్ అనే సైంటిస్ట్ ఇది కనుక్కున్న తర్వాత ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి లాప్లాస్ అనే సైంటిస్ట్ దాన్ని కొంచెం మోడిఫికేషన్ చేసి ఆ ఈక్వేషన్ని మళ్ళీ V = √γ P
P/D అని చెప్పేసి చెప్పాడు. సో గామా అంటే ఏంటి? విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి, రెండు విశిష్టోష్ణాల మధ్య నిష్పత్తి. దాన్ని ఇలా రాసుకోవచ్చు, CP/CV. అలాగే ప్రెషర్ అంటే మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేర్చుకున్నాం. అలాగే D అంటే డెన్సిటీ, సాంద్రత. సాంద్రత అంటే ఏంటి? ఇది డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, ద్రవ్యరాశి బై ఘనపరిమాణం. సో ప్రమాణ ఘనపరిమాణం పైన ఉండే ఎంత ద్రవ్యరాశి వాల్యూ క్వాంటిటీ ఉందో దాన్ని మనం సాంద్రత అంటున్నాం. దానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తే గామా P/D, ఇక్కడ ఇంత ఫార్ములా ఉన్నప్పటికీ కూడా పీడనం అనేది గాలిలో ఉన్న పీడనం పెరిగినా తగ్గినా గాలి యొక్క వేగం అంటే ధ్వని యొక్క వేగం మారదు. సో పీడనం పైన ఈ ధ్వని వేగం అనేది డిపెండ్ కాదు, పీడనం పైన డిపెండ్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే సముద్ర ఉపరితలం పైన పీడనం ఎక్కువ ఉంటుంది, పర్వతాల పైన పీడనం తక్కువ ఉంటుంది. శీతల ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సేమ్ ఉన్న ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో అక్కడ పీడనం అనేది ఒక కాన్స్టెంట్ లెవెల్లో ఉంటుంది. సో ఎక్కువ ఉన్నా పీడనం ఎక్కువ ఉన్నా, పీడనం తక్కువ ఉన్నా, పీడనం సమానంగా ఉన్నా, ఏ ప్లేస్లో కూడా నువ్వు ధ్వనిని ఏర్పరిచినప్పటికి కూడా ఆ ధ్వని వేగం వాల్యూ సేమ్ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈజ్ నాట్ డిపెండింగ్ ఆన్ ద ప్రెషర్. పీడనం పైన ఈ ధ్వని వేగం డిపెండ్ అవ్వట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే సాంద్రత, ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ మనకి ఈ ఫార్ములా బేస్ చేసుకొని సాంద్రత అనేది ఎలా వెలాసిటీ పైన డిపెండ్ అవుతుంది? వెలాసిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు √D. అంటే D అంటే డెన్సిటీ అంటున్నాం. అంటే సాంద్రత పెరిగితే ధ్వని వేగం తగ్గుతుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం దీన్ని. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతుంది. సో ఇక్కడ సాంద్రత పెరగడం ఎట్లా? సాంద్రత ఎప్పుడు పెరుగుతుంది అనేది చూస్తే, అంటే ఇక్కడ ధ్వని వేగం అత్యధికంగా పొందడానికి సాంద్రత తక్కువ ఉండాలన్నమాట. సాంద్రత ఎప్పుడు తక్కువ ఉంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ప్యూర్గా ఉన్న ఒక హైడ్రోజన్ వాయువుని తీసుకుంటే ఆ హైడ్రోజన్ వాయువు యొక్క ధ్వని వేగం అనేది సుమారుగా 1200 మీటర్/సెకండ్ ఉంటుంది. సో హైడ్రోజన్ యొక్క వెలాసిటీ, హైడ్రోజన్లో ధ్వని వేగం ఎంత ఉంది? సుమారుగా 1200 మీటర్/సెకండ్ ఉంది. కానీ అదే గాలిలో ఉన్న నైట్రోజన్, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇలా అన్ని వాయువుల మిశ్రమంగా ఉంది కాబట్టి ఆ గాలి యొక్క ధ్వని వేగం అనేది 330 మీటర్/సెకండ్గా ఉంది. ఇది మనకు తెలుసు కదా, గాలి యొక్క ధ్వని వేగం ఏంటి? మిశ్రమంగా ఉన్న గాలి యొక్క ధ్వని వేగం 330 మీటర్/సెకండ్. సో ఇక్కడ ఏమైంది? 1200 నుంచి 330కి తగ్గింది. అంటే గాలి యొక్క ధ్వని వేగం అనేది ఎందుకు తగ్గింది? ఇక్కడ హైడ్రోజన్ అనేది కేవలం ఓన్లీ హైడ్రోజనే ఉంది, ఇక్కడ అన్ని మిశ్రమంగా ఉన్నాయి. సో గాలిలో ధ్వని వేగం అనేది 330 మీటర్/సెకండ్ అనేది ఎందుకు ఉంది అనే దానికి కారణం ఏంది? దాని యొక్క సాంద్రత అంతకుముందు హైడ్రోజన్, ఓన్లీ ప్యూర్ హైడ్రోజన్ తీసుకున్నప్పుడు ఉన్న సాంద్రత కన్నా ఇక్కడ సాంద్రత పెరిగింది. కాబట్టి ఎందుకు సాంద్రత పెరిగింది? అనేక వాయువుల మిశ్రమంగా ఉంది కాబట్టి సాంద్రత పెరిగింది. సాంద్రత పెరిగింది కాబట్టి దీని యొక్క ధ్వని వేగం అంతకుముందు ఉన్న ధ్వని వేగం కన్నా తక్కువగా ఉంది. అలాగే మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ సాంద్రత అనేది ఎప్పుడైతే 0.61గా వస్తుంది, యాక్చువల్గా సాపేక్ష సాంద్రత 1గా ఉంటుంది. వస్తువు సాంద్రత బై నీటి సాంద్రత అని చేసినప్పుడు దాని యొక్క సాంద్రత, ఇక్కడ మనం పర్టికులర్గా సాంద్రత అనే టర్మ్లో ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. సాంద్రత అనేది 1 అనేది ఉన్నప్పుడు దాని యొక్క ధ్వని వేగం ఎంత ఉందో, సాంద్రత అనేది 0.61 అంటే ఏంది? ఇక్కడ డిక్రీజ్ అయింది. 1 నుంచి 0.61కి డిక్రీజ్ అయింది. సాంద్రత డిక్రీజ్ అయింది కాబట్టి అంతకుముందు ఉన్న సాంద్రత కన్నా డిక్రీజ్ అయినప్పుడు గాలిలో ధ్వని వేగం పెరుగుతుంది. అది ఎట్లా చెప్పుకోవాలి అని అంటే, తేమ అనే కాన్సెప్ట్ ఏదైతే హ్యూమిడిటీ ఉందో, ఈ హ్యూమిడిటీ అనే కాన్సెప్ట్లో దీనికి సంబంధించింది వస్తుంది. సపోజ్ ఇప్పుడు ఉష్ణోగ్రత అనేది వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది, వర్షాకాలంలో తక్కువగా ఉంటుంది. ఇది కామన్గా మనకు అందరికి తెలుసు. సో వేసవి కాలంలో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది కాబట్టి
అప్పుడు ధ్వని వేగం ఎక్కువ ఉంటుంది. జస్ట్ మీకు వర్షాకాలము వేసవికాలము అని రెండు మాత్రమే ఇచ్చినప్పుడు ఈజీగా వేసవికాలంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది అనేది మనం చెప్తాం. కానీ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూడండి, కింది వానిలో ఏ రోజు ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది అని అన్నాడు. దానికి అసలు ఎట్లా 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పొడి రోజు అని, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద పొడి రోజు అని, 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తడి రోజు అని, 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద తడి రోజు అని. అంటే ఇక్కడ తేమ అంటే ఏంది అని అంటే గాలిలో ఉష్ణోగ్రత అనేది ఉండనప్పుడు తేమ అంటే ఓన్లీ తేమతో నిండిపోయి ఉంటాయి. మనకు కొన్ని సందర్భాల్లో వేసవిగా అంటే ఎండ ఉండకున్నా కూడా మనకు చాలా లోపల బాగా వేడి అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాం? హ్యూమిడిటీ అంటాం. ఆ హ్యూమిడిటీ మీన్స్ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అన్నట్టు. ఆ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది కానీ అది వేసవికాలం రోజా పొడి రోజా కాదు, తడి రోజు. సో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంది కానీ అది తడి రోజు. సో తడి రోజు ఉష్ణోగ్రత ఎక్కువ ఉండడం అనే దాంట్లో అప్పుడు సాంద్రత అనేది 1 నుంచి 0.61కి తగ్గుతుంది. తడి రోజు దాని యొక్క సాంద్రత అనేది 1 నుండి 0.61కి తగ్గుతుంది. సో 0.61కి తగ్గింది కాబట్టి దాని యొక్క ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. అంటే పొడి గాలి పొడి రోజు ఉన్నప్పటికంటే తడి రోజు ధ్వని వేగం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సింపుల్ ఏంటంటే తడి రోజు ధ్వని వేగం పొడి రోజు కన్నా ఎక్కువ. ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఆప్షన్స్లలో ఏమన్నాడు? 0 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద అనే రెండు వేరియేషన్స్ ఇచ్చాడు. సో అప్పుడు ఏం చేస్తాం? తడి రోజు ఎక్కువ టెంపరేచర్ ఉంటే అప్పుడు ధ్వని వేగం ఆటోమేటిక్గా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ద ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద తడి రోజులో మనకు ధ్వని వేగం అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మరి ఏది కరెక్టు అనేది చూస్తే ఇంకా మనం గాలి గురించి మాట్లాడాం. ఇప్పుడు ఘన పదార్థాల గురించి మాట్లాడితే ఘన పదార్థాల్లో ధ్వని వేగం అనేది సపోజ్ వజ్రం గురించి తీసుకుంటే ఘన పదార్థాల్లో ధ్వని వేగానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసి V √y / d. అలాగే ద్రవ పదార్థాలకు సంబంధించిన ఫార్ములా వచ్చేసి V √k/d. దీన్ని యంగ్ గుణకం అంటాం, దీన్ని స్థూల గుణకం లేదా బల్క్ మాడ్యులస్ అంటాం. సో ఇక్కడ ఇదేంటంటే ఘన పదార్థాలకు సంబంధించిన ఎలాస్టిసిటీ స్థితిస్థాపకత అనే ధర్మం ఆధారంగా ఇక్కడ యంగ్ గుణకం అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఆ ఘన పదార్థాలకు స్థితిస్థాపకత ఎక్కువ ఉండడం, దాని యొక్క సాంద్రత తక్కువ ఉండడం వల్ల ఈ ధ్వని వేగం అనేది ఎక్కువ ఉంటుంది. సో అలా చూసినప్పుడు ఘన పదార్థాల్లో ధ్వని వేగం అనేది సపోజ్ వజ్రంకి సంబంధించి చూస్తే డైమండ్ అనేది 12,000 మీటర్/సెకండ్గా ఉంటుంది. మీరు అన్నీ ఒకసారి కంపేర్ చేసుకుంటే మీకు ఐడియా వస్తుంది ఆ ఆన్సర్ ఏంటి అనేది. అలాగే గాజు అనేది గ్లాస్, ఓకే, దాంట్లో 5,500 మీటర్/సెకండ్గా ఉంటుంది. అలాగే ఇనుము లేదా ఉక్కు దీంట్లో 5,000 మీటర్/సెకండ్గా ఉంటుంది. సో ఇది ఘన పదార్థాలకు సంబంధించింది. మరి ద్రవ పదార్థాల్లో ఇక్కడ ఏమంటున్నాడు? స్థూల గుణకం అంటే మనకు దాని యొక్క ఘన పరిమాణం పైన డిపెండ్ అవుతూ ఈ K అనేది ఆధారపడి ఉంటుంది. సో ఈ K వాల్యూస్ అలాగే సాంద్రతల విలువలు, ఎందుకంటే ద్రవ పదార్థాలు నీటిలో, ఉప్పు నీటిలో, రక్తంలో, వీటన్నిటిలో లిక్విడ్ ఉన్న ప్రతి పదార్థం కూడా సాంద్రత అనేది కలిగి ఉంటుంది. సో నీరు అనేది తీసుకున్నప్పుడు నీటిలో ధ్వని వేగం అనేది 1435 మీటర్/సెకండ్గా ఉంటుంది. అలాగే ఉప్పు నీరు అనేది తీసుకున్నప్పుడు అంటే కొంచెం అందులో ఉప్పు కలిపినప్పుడు దాంట్లో ధ్వని వేగం అనేది 1485 మీటర్/సెకండ్గా ఉంటుంది. అలాగే మానవుని రక్తంలో ధ్వని వేగం అనేది ఇది కూడా ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది కాబట్టి దీంట్లోనే నేను డిస్కస్ చేస్తున్నాను. సో 1570 మీటర్/సెకండ్. సో ఇప్పుడు చూడండి అసలు క్వశ్చన్ ఎలా ఉంది? ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం.
సపోజ్ మనకి ఇక్కడ ఈ 4 ఆప్షన్స్ అనేది నీరు, గాలి, ఉక్కు, శూన్యం అని ఇచ్చాడు కాబట్టి సరిపోయింది. ఓకే, డైరెక్ట్ సాలిడ్, లిక్విడ్ అండ్ ఎయిర్, సాలిడ్ అని చెప్పేసి ద్రవం, ఘన పదార్థం, వాయు పదార్థం. దీన్ని చూసుకుంటే బేస్ చేసుకుంటే ఘన పదార్థంలో ఎక్కువగా ఉంటుంది, సాలిడ్స్లో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది. దేనికన్నా? లిక్విడ్స్ కన్నా, అంటే ద్రవాల కన్నా. ఈ ద్రవాల యొక్క వేగం ఇక్కడ దేనికంటే ఎక్కువ ఉంటుంది? గ్యాస్ల కన్నా ఎక్కువ ఉంటుంది, వాయువుల కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఘన పదార్థాల్లో ధ్వని వేగం అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది. సరే, దీన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఉక్కు అనేది. సరే, ఓకే. ఒకవేళ ఆప్షన్స్ అనేది గాలి అండ్ గాజు, తర్వాత వజ్రం, తర్వాత శూన్యం ఇలా అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? వజ్రం అనేది కరెక్ట్ ఆన్సర్, 12,000 మీటర్/సెకండ్. ఓకేనా? అలాగే ఓన్లీ ఈ 3 ఆప్షన్స్ ఇచ్చిండు అనుకోండి, అంటే అన్ని గణాలే ఇచ్చిండు అనుకోండి, అప్పుడు ఎట్లా? అందులో పర్టికులర్ వాల్యూ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో వాల్యూస్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ కాన్సెప్టే కాకుండా వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఒకసారి చూడండి, ధ్వని తీవ్రత అనే దానిపైన ఈ క్వశ్చన్ అడిగాడు. ధ్వని తీవ్రత, సౌండ్ ఇంటెన్సిటీ ఏ అవధిని దాటినప్పుడు సౌండ్ పొల్యూషన్, ధ్వని కాలుష్యం అనేది ఏర్పడుతుంది? సో ఇక్కడ 20 dB, dB అంటే ఏంది? డెసిబుల్స్. ఓకే, దాన్ని చదవడం కూడా డెసిబుల్స్ అనే చదవాలి. సో 20 డెసిబుల్స్, 40 డెసిబుల్స్, 65 డెసిబుల్స్ అండ్ 80 డెసిబుల్స్. అసలు ఈ ధ్వని కాలుష్యం అండ్ ధ్వని తీవ్రత అనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకు 3 పాయింట్స్ ఎదురవుతాయి. అంటే ధ్వనికి సంబంధించిన లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సౌండ్. అందులో 3 ఏంటవి? ధ్వని తీవ్రత, స్థాయిత్వము, నాదగుణం. ఇవి చాలా రేర్గా టచ్ చేస్తాము ఎక్కడైనా కూడా, కానీ క్వశ్చన్స్ ఈ మధ్యలో దీనికి సంబంధించి క్వశ్చన్స్ చాలా అడుగుతున్నారు. సో ధ్వని లక్షణాలకు సంబంధించి చూసినప్పుడు ధ్వని తీవ్రత, అలాగే స్థాయిత్వము, అలాగే నాదగుణం. సరే, ఒక్కసారి దీని ఇంగ్లీష్ టర్మ్స్, ఇది ఇంటెన్సిటీ అని తీసుకోవచ్చు మనం, సౌండ్ ఇంటెన్సిటీ. అలాగే స్థాయిత్వం అంటే పిచ్, అలాగే నాదగుణం అంటే క్వాలిటీ ఆఫ్ సౌండ్. దీన్ని కొన్ని సందర్భాల్లో టింబర్ అని కూడా అంటాం. ఓకే, సో క్వాలిటీ అనేది అండ్ పిచ్ అనేది ఎలా ఇక్కడ డిపెండ్ అవుతాయి అనేది చూసినప్పుడు, సో ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇంటెన్సిటీ అనేది I, దిస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A². సో ఇక్కడ మనం I ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A² అనేది తీసుకుంటున్నప్పుడు, అంటే కంపన పరిమితి పైన మాత్రమే ఈ ధ్వని తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. సో కంపన పరిమితి పెరిగితే ధ్వని తీవ్రత పెరుగుతుంది. అయితే ఈ ధ్వని తీవ్రత అనే దాన్ని డెసిబుల్స్ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. ఈ డెసిబుల్స్ అనేది ఎట్లా వచ్చింది? అలెగ్జాండర్ గ్రహం బెల్ అనే సైంటిస్ట్ జ్ఞాపకార్థం డెసిబుల్స్ అనేది అక్కడ ధ్వని తీవ్రతకు తీసుకుంటాం. సో ఇక్కడ ఈ డెసిబుల్స్ అనేది ధ్వని తీవ్రత అనేది ఉన్నప్పుడు మనకు ధ్వని కాలుష్యం అనేది ఎట్లా వస్తుంది మరి? అంటే ఎప్పుడైతే ఒక అవధిని మనం న్యాచురల్గా ఒక మనిషి కొంత అవధి వరకే సౌండ్స్ వినగలుగుతాడు. సడన్గా ఏదైనా ఎక్కువ సౌండ్ వచ్చినప్పుడు ఇరిటేషన్కి లోనవుతాడు. అసలు ఇరిటేషన్కి లోనవ్వడానికి, ఆలోచన శక్తి తగ్గడానికి కారణమయ్యే ఆ ధ్వని తీవ్రత అనేది ఏంటి అసలు అంటే, ధ్వని తీవ్రత సపోజ్ 65 డెసిబుల్స్ కన్నా ఎక్కువ దాటినప్పుడు మనిషి యొక్క చెవి ప్రభావితం అవుతుంది. సో మనిషి యొక్క చెవి ప్రభావితమైన ఆ అవధి అనేది ఏదైతే ఉందో, ఆ అవధి దాటిన తర్వాత వచ్చేదే ధ్వని కాలుష్యం. మరి ఈ డెసిబుల్స్లో మనం ధ్వని తీవ్రత అనేది ఎలాగైతే చూస్తున్నామో దాన్ని చూసినప్పుడు 0 డెసిబుల్స్ అనేది అండ్ 20 to 30 డెసిబుల్స్ అనేది, అలాగే మనం ఇందాక 40 to 60 డెసిబుల్స్ అనేది, అలాగే 80 to 90 డెసిబుల్స్ అనేది, ఈ రేంజ్ ఉన్న డెసిబుల్స్ యొక్క వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. అందులో 120 డెసిబుల్స్, తర్వాత 250 డెసిబుల్స్,
అంటే ఒక మనిషి ఆరోగ్యవంతుడు, చెవి ఆరోగ్యంగా ఉన్న మనిషి వినగలిగే ధ్వని 65 డెసిబుల్స్ కన్నా తక్కువగా మాత్రమే వింటాడు. అయితే ఇక్కడ 250 డెసిబుల్స్, 120 డెసిబుల్స్, 80 to 90 డెసిబుల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్ ఏంటి అంటే దీనికి ఎగ్జాంపుల్, ఇప్పుడు మైదానాల్లో పచ్చిక బయళ్ళు ఉంటాయి. వాటి గాలి కదిలినప్పుడు అవి కదిలినా కూడా, ఆ పచ్చిక బయలు కదిలినప్పుడు వచ్చే ధ్వని మొత్తం 0 డెసిబుల్స్, అవి వినలేము. అలాగే గుసగుసలుగా పెడుతున్నప్పుడు, మన 2-3 మనుషులు గుసగుసలుగా మాట్లాడుతున్నప్పుడు వచ్చేది 20 to 30 డెసిబుల్స్. అలాగే మామూలుగా సంభాషించేటప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు వినిపిస్తుంది అని అంటే అది 40 to 60 డెసిబుల్స్ అన్నమాట. అలాగే ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు చాలా ఇరిటేషన్కి లోనవుతాం. హారన్ సౌండ్స్ కానీ, వెహికల్స్ సౌండ్స్ కానీ, ఇవన్నీ కూడా 80 to 90 డెసిబుల్స్ వస్తాయి. అంటే ఇక్కడ మనం ధ్వని కాలుష్యానికి లోనవుతున్నాం. ధ్వని కాలుష్యానికి లోనవ్వడం వల్లనే మన యొక్క ఆరోగ్యం చాలా ప్రభావితం అవుతుంది. అలాగే 120 డెసిబుల్స్ అంటే సైలెన్సర్ లేని వెహికల్స్ నడిపే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో దానివల్ల కూడా ఈ 120 డెసిబుల్స్ అనే ధ్వని తీవ్రత అనేది హైయెస్ట్గా వస్తుంది. సో అంటే అది ఇరిటేషన్కి లోనవుతాం. అలాగే ఈ 250 డెసిబుల్స్ అనేది ఏంటంటే జిఎస్ఎల్వి రాకెట్స్, క్షిపణులు ప్రయోగించినప్పుడు వాటి యొక్క ధ్వని తీవ్రత అనేది 250 డెసిబుల్స్గా ఉంటుంది. సో ఇంత రేంజ్లో డెసిబుల్స్ ఈ ధ్వని తీవ్రత అనేది ఈ విధంగా ఉంటుంది కాబట్టి కొన్ని నియమ నిబంధనలు, భారత ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టింది. ఏంటి? దేవాలయాలు, మసీదులు, చర్చిల దగ్గర, అలాగే విద్యాలయాల దగ్గర, పబ్లిక్ తిరిగే ప్లేస్లలో, హౌసెస్ అంటే ఇల్లు ఉన్న ప్రదేశాల్లో, వీటన్నిటి దగ్గర కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. పగటి పూట 40 to 50 డెసిబుల్స్ మాత్రమే ధ్వని వినిపించేటట్టుగా మన కార్యక్రమాలు ఉండాలి. అలాగే రాత్రిపూట 30 డెసిబుల్స్ అవధి దాటకుండా ఉండేటట్టుగా మన యొక్క యాక్టివిటీస్ ఉండాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చారు. సో ఇది ధ్వని తీవ్రతకు సంబంధించింది. ఒకవేళ ధ్వని కాలుష్యానికి లోనైతే ఏమవుతుంది? మరి ధ్వని కాలుష్యానికి లోనైంది అనుకోండి ఒక మనిషి, అప్పుడు తన యొక్క మెదడు చురుకుదనం తగ్గిపోతుంది, ఆలోచన శక్తి తగ్గిపోతుంది, సృజనాత్మకత తగ్గిపోతుంది, చాలా విషయాలకు అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు వీటి ధ్వని కాలుష్యం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒకవేళ 120 డెసిబుల్స్ కన్నా ఎక్కువ ధ్వనిని గనక ఒక ఆరోగ్యవంతుడైన మనిషి సడన్గా విన్నప్పుడు అతని యొక్క కర్ణబేరి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు అవధి అని అన్నప్పుడు 65 డెసిబుల్స్ అనేది డైరెక్ట్గా ఆన్సర్ మనం తీసుకుంటున్నాం. ఒకసారి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు సౌండ్ వచ్చే ప్రదేశంలో ఉండి సడన్గా సౌండ్ లేని ప్రదేశానికి వెళ్ళినప్పటికి కూడా అతను చెవిలో సౌండ్ వస్తున్నట్టుగా ఫీల్ అయితే అప్పుడు దాన్ని టిన్నిటస్ అంటాం. ఆ ప్రభావాన్ని టిన్నిటస్ అంటాం. సో టిన్నిటస్ అంటే ఏంది? దాని యొక్క ప్రభావం మళ్ళీ తను సైలెంట్గా ఉన్న ప్రదేశంలో కూడా సౌండ్ యొక్క ప్రభావం తను మానసికంగా ఫీల్ అవుతూ ఉంటే దాన్ని టిన్నిటస్ ప్రభావం అంటాం. సో ఇది ధ్వని తీవ్రతకు సంబంధించింది. ఇక్కడ ఏంది? కంపన పరిమితి పైన ఆధారపడుతుంది అని అన్నాం. ఎక్కువ కంపన పరిమితి ఉంటే ఎక్కువ ధ్వని తీవ్రత ఉంటుంది. అలాగే ఈ ధ్వని తీవ్రత అనేది దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే దూరం పెరిగే కొద్దీ ధ్వని తీవ్రత తగ్గుతుంది. చాలా సింపుల్. మన నుంచి వెహికల్ కొంచెం దూరంగా వెళ్తున్నప్పుడు దాని యొక్క ప్రభావం, దాని యొక్క సౌండ్ అంతకుముందు ఎంత వచ్చిందో కొద్దిగా దూరం వెళ్ళగానే దాని యొక్క సౌండ్ తీవ్రత అనేది తగ్గిపోతుంది. సో అది డిస్టెన్స్ పైన ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు దట్ ఇంటెన్సిటీ. నెక్స్ట్ స్థాయిత్వం. ఇది ఈ మధ్య రీసెంట్గా చాలా సందర్భాల్లో ఈ రెండింటిపైన చాలా సందర్భాల్లో అడుగుతున్నారు. స్థాయిత్వం ఇది చూడగానే క్వశ్చన్ కొత్తగా ఉంటుంది. పిచ్ అంటే ఏంటంటే పౌనపున్యం పైన ఆధారపడి ఉండడం. సో పౌనపున్యం ఎక్కువగా ఉంది అని అంటే అప్పుడు దాని యొక్క స్థాయిత్వం ఎక్కువగా ఉంది అని అంటాం. సో మెయిన్ క్వశ్చన్ ఇక్కడ ఎట్లా అడుగుతాడు? ధ్వని యొక్క స్థాయిత్వం దేనిపైన ఆధారపడి ఉంటుంది? పౌనపున్యం పైన. అలాగే ఈ స్థాయిత్వాన్ని టోనోమీటర్ అనే పరికరం ద్వారా కొలుస్తారు. పిచ్ అనే దాన్ని టోనోమీటర్ పరికరం ద్వారా కొలుస్తారు. అలాగే ఇక్కడ నెక్స్ట్ది క్వాలిటీ ఆర్ టింబర్ లేదా నాదగుణం. ఒకేసారి అనేక ధ్వనులు ఒకేసారి వచ్చినప్పుడు
వాటిని వేరు ధ్వనులను వేరువేరుగా గుర్తించే లక్షణాన్ని నాదగుణం అంటాం. ఇది ఆ పర్సన్ టు పర్సన్, ఆ పర్సన్ యొక్క శృతి గ్రాహ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. తనకు శృతి గ్రాహ్యత ఎక్కువ ఉంది అని అంటే అప్పుడు నాదగుణం ఎక్కువగా ఉంటుంది. అంటే దాంట్లో ఎక్కువ వేరియేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఒకేసారి అనేక సౌండ్స్ వచ్చినా కూడా వాటి యొక్క డిఫరెంట్ సౌండ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ నుంచి ఎట్లా వస్తున్నాయి అనేది వేరియేషన్ చూడడం, గ్రహించగలగడం దాన్ని నాదగుణం అనే లక్షణం అంటాం. సో ఈ నాదగుణం అనేది మనకు చాలా సందర్భాల్లో కూడా ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నారు, స్థాయిత్వము అండ్ నాదగుణం. సో ఇక్కడ రెండవ క్వశ్చన్ చూడండి, ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండడానికి కారణం. సో ఇక్కడ ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండడానికి కారణం అంటే అసలు మగవారి గొంతు, సింహగర్జన, అలాగే ఏనుగు గీంకారం ఇలాంటివన్నీ కూడా అధిక కంపన పరిమితి ఉండి తక్కువ పౌనపుణ్యం ఉంటాయి. కంపన పరిమితి ఎక్కువ, పౌనపుణ్యం తక్కువ. ఇది గుర్తుంచుకోండి. కంపన పరిమితి ఎక్కువ ఉంది అని అంటే పౌనపుణ్యం తక్కువ ఉంటుంది. రైట్? ఇది ఎవరిది? మగవారి గొంతు. మగవారి గొంతు అంటే అన్నీ కూడా హార్డ్ సౌండ్స్ వస్తాయన్నమాట, కఠిన స్వరాలు అంటాం దాన్ని. సో ఇక్కడ మగవారి గొంతు, సింహగర్జన అండ్ ఏనుగు గింకారం ఇవన్నీ కూడా కంపన పరిమితి అధికంగా కలిగి ఉండి తక్కువ పౌనపుణ్యం కలిగి ఉండడం వల్ల వాళ్ళ యొక్క ధ్వని అనేది గాంభీర్యంగా ఉంటుంది. అలాగే ఆడవారి గొంతును చూస్తే కంపన పరిమితి తక్కువగా ఉండి పౌనపుణ్యం ఎక్కువగా ఉంటుంది. సో పౌనపుణ్యం ఎక్కువగా ఉండడం వల్ల స్త్రీలు అండ్ ఫ్లూట్ సౌండ్స్, దోమలు వీటన్నిటి కూడా ష్రిల్నెస్ అంటాం, ఇంగ్లీష్లో ష్రిల్నెస్ అంటాం. దాన్ని కీచుగా వస్తున్నాయి అంటే ఒక సాఫ్ట్ నేచర్. సో వాటిని సాఫ్ట్ సౌండ్స్ అంటాం. సో ఇక్కడ చూస్తే ఆడవారి గొంతు మగవారి కన్నా కీచుగా ఉండడానికి కారణం ఏంటి? పౌనపుణ్యం ఎక్కువగా ఉండడం. అలాగే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఏ అవధిని దాటినప్పుడు ధ్వని కాలుష్యం ఏర్పడుతుంది? 65 డెసిబుల్స్. ఒకవేళ ఎప్పుడు కర్ణబేరి చెడిపోతుంది అనే దానికి క్వశ్చన్ అడిగాడు అనుకోండి, ఏ డెసిబుల్స్ దగ్గర, ఏ తీవ్రత దగ్గర, అదేంటి ఆన్సర్? 120 డెసిబుల్స్ దాటినాక కర్ణబేరి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇది మనకు సంబంధించిన ధ్వనికి సంబంధించిన కాన్సెప్ట్. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి దీనికంటే ప్రీవియస్ ఏదైతే వీడియో ఉందో దాన్ని బాగా చూడండి. బేసిక్స్ చాలా అర్థమవుతాయి. దానికి సంబంధించింది కింద లింక్ ఉంటుంది, ఈ వీడియో కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు పాత వీడియో చూడొచ్చు, లాస్ట్ వీడియో అండ్ ఇది కూడా చూడొచ్చు. సో మీకు మంచి పూర్తి అవగాహన వస్తుంది. కంప్లీట్ అనాలిసిస్, కంప్లీట్ అండర్స్టాండింగ్ కోసం పూర్తి వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇలాంటి ఇంకా అనేక వీడియోస్ చూడడానికి చేయడానికి కోసం మీ యొక్క ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ సబ్స్క్రైబ్ చేస్తూ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా రావడం కోసం ఆ బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తూ ఈ వీడియో కనుక నచ్చి మీకు ఎంతో కొంత మనకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.